ఈరోజు ఈ వీడియోలో నా ఛానల్లో ఎంతో ఫేమస్ అవుతున్న బాక్సులు తీసుకొచ్చేసానండి మీషోలో. అంటే కంటైనర్స్. ఇందులో అన్నీ కూడా కంటైనర్సే ఉన్నాయండి. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్, గ్లాస్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినవి తీసేసుకుంటారని చెప్పేసి తక్కువ ప్రైస్లో తీసుకొచ్చేసాను. ఫస్ట్ అయితే ఇదైతే నేను గ్లాస్ అనుకున్నాను, కాకపోతే వచ్చాక తెలిసిందండి ఇది ప్లాస్టిక్ ఐటమ్ అని చెప్పేసి. కాకపోతే చాలా క్యూట్గా ఒక యాస్థెటిక్ లుక్ ఇస్తుందండి. మొత్తం కూడా 4 వచ్చేసాయి. ఈ 4 కూడా నాకు 350 బిలో పడ్డాయి. దాని మీద 750 ml అని రాసిందండి. కాకపోతే ఇందులో 750 కాదు కదా, 500 ml అలా పడతాయి అనుకుంటాను, ఏ గ్రోసరీ అయినా సరే. సో తీసుకోవడానికి లుక్ కోసం అయితే తీసుకోవడం బెటరు. ప్లాస్టిక్ వాడనోళ్ళు తీసుకోకపోవడమే బెటరు, నమ్మద్దు. ఇందులో ఈ కలర్ ఆప్షన్ అవైలబుల్గా ఉందండి నేను తీసుకున్న పేజ్లో. మొత్తం ఈ పింక్, లైట్ పింక్ అనమాట. కాకపోతే లుక్ వైజ్ బాగుందని చెప్పాను కదండి, దానికి తీసుకోవడం బెటరు. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 జార్స్ అండి. మొత్తం కూడా 3 వచ్చేసాయి. ఇందులో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఇది దాని మీద 500 ml కూడా పట్టవండి. ఇందులో చాలా తక్కువ స్పేస్ ఉంది. అండ్ కాకపోతే లుక్ వైజ్ బాగున్నాయి. 3 కూడా 3 డిఫరెంట్ కలర్స్లో తీసుకొచ్చేసాను. ఇది నాకు 350 బిలోనే పడింది. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. మనకి డ్రై ఫ్రూట్స్ వేసినా సరే బయటికి కనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటి జార్స్ అయితే. ఇది తీసుకోవడమే బెటర్. ప్లాస్టిక్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. నేను 90% రికమెండ్ చేస్తున్నాను తీసుకోవడానికి. దీనికైతే రేటింగ్ అయితే 3.5 ఉంది రేటింగు. కలర్ వైజ్ అయితే నాకు బాగా నచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ జార్స్ తీసుకున్నానండి గ్రే కలర్లో. నాకు మీషోలో చూడగానే కలర్ అనేది బాగా డార్క్గా అనిపించింది. కాబట్టి ఇక్కడికి వచ్చాక కొంచెం లైట్ గ్రే లాగా అనిపిస్తుంది. ఇది మాత్రం 350 ml పడతాయండి. కాకపోతే కొంచెం తక్కువగా ఉంది. గ్లాస్ అయితే కొంచెం బరువుగా దృఢంగానే ఉంది. నాకు ఇది 420 బిల్లో పడిందండి. మొత్తం 6 జార్స్ వచ్చేసాయి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. కొంచెం ఏంటంటే క్యాప్స్ మూతలు అనేవి కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపించింది నాకు. నేను రిటర్న్ చేశాను. ఎందుకంటే నాకు లూజ్గా వచ్చాయి, మీకు మాత్రం టైట్గా రావచ్చు కదా మూతలు అనేవి అని చెప్పేసి మీకైతే నేను ఇవి చూపిస్తున్నాను. అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఈ కలర్ జార్స్ అండి, గ్రే కలర్. ఇది డార్క్ వచ్చేసాయి. ఇది ప్లాస్టిక్ పైన ఇలాగ లేయర్ లాగా వస్తుంది. సో ఇవి తీసుకోమని చెప్తాను. అండ్ మూతలు కానీ అన్నీ కూడా చాలా ఇవి నాకు 450 బిలో వచ్చేసింది. నాకైతే ఇది బాగా నచ్చాయండి. ప్లాస్టిక్ కూడా చాలా క్వాలిటీతో ఉంది. 3 ఏమో పెద్ద జార్స్ వచ్చాయి, 3 ఏమో చిన్న జార్స్. మనకి టీ కాఫీలు ఏమైనా వీటిలో వేసుకోవాలన్నా మనకి బయటికి కనిపిస్తాయండి. ముందు ఉంది కదా ఒక చిన్న సీ-త్రూ అనేది, సో దాని ద్వారా కనిపించేస్తుంది. కిచెన్కి మంచి గుడ్ లుకింగ్ ఇస్తాయండి. తీసుకోవడమే నేను 100% రికమెండ్ చేస్తాను. సో లేట్ చేయకుండా తీసేసుకోండి. నాకు ఇవి ఎంత అనేది కరెక్ట్గా ఐడియా లేదండి, క్వాంటిటీ ఎంత పడతాయి అనేది. ఖచ్చితంగా అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ స్టీల్ ఐటమ్ అండి. ఇవి కూడా సీ-త్రూ లాగా కనిపించేలాగా తీసుకున్నాను. మధ్యలో మనకి కనిపిస్తాయి కదండి, సేమ్ అలాగే. స్టీల్ అయితే బాగుందండి. అండ్ అంటే బాగా అంటే స్ట్రాంగ్గా ఉంది. మూతలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. గ్లాస్ మీద ఇలా స్టీల్ వచ్చింది. ఇది 350 ml. మొత్తం నాకు 700 బిల్. ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయండి. ఇది లింక్స్ వస్తే నేను మీకు లింక్స్ జనరేట్ అవుతాయి ఇస్తాను, లేకపోతే తర్వాత ఇస్తానండి లింక్స్ అనేవి. ఇవి ప్రోడక్ట్ స్టాక్లోకి వచ్చాక. మొత్తం కూడా 4 జార్స్. ఇది 350 ml అన్నాను కదండి. ఇలాంటివి కూడా మనకి 1000 mlలో కూడా ఉన్నాయి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఇంట్లో బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈరోజు తీసుకున్న వాటిల్లో కల్లా ఇది కొంచెం ప్రోడక్ట్ అనేది నాకు నచ్చలేదు. మొత్తం ఇవి డ్రై ఫ్రూట్స్ నానేసుకోవడానికి అలాగా, లేకపోతే స్పైస్ జార్స్ అనమాట, వేసుకోవచ్చు. స్పూన్స్ కూడా ఉన్నాయి. మొత్తం కూడా ప్లాస్టిక్. కాకపోతే నాకు ఎందుకు నచ్చలేదని అన్నానంటే దాని మూతలు చూసారు కదా, స్ట్రాంగ్గా లేవు, వచ్చేస్తుంది గట్టిగా పెడుతుంటే. సో నేను ఇవైతే రికమెండ్ చేయట్లేదు. లేదు మాకు కిచెన్లో బాగుంటుంది అనుకునే వాళ్ళు
నైట్ డ్రై ఫ్రూట్స్ నానేసుకొని పొద్దున్నే తింటారు కదండి, అలాంటి వాళ్ళకి కూడా ఇవి మంచి పనికొస్తాయి. నాకు 170 పడింది. నెక్స్ట్ ఈ స్టీల్ ఐటమ్ అండి. ఇవి మొత్తం 3 డబ్బాలు వచ్చేసాయి, హోల్స్ అన్నమాట. హోల్ డబ్బా తీసుకున్నాను ఎందుకంటే వెంటిలేషన్ కోసం. మనకి కూరగాయలు కట్ చేసినప్పుడు పెట్టుకుంటాం కదండి ఆకుకూరలు, అలా పెట్టుకోవడానికి అని తీసుకున్నాను. స్టీల్ కూడా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, నాకు నచ్చేసాయి. కాకపోతే నేను కొంచెం పెద్దవి వస్తాయి అనుకున్నాను, ఇవి క్వాంటిటీ చాలా చిన్నగా వచ్చాయి. ఇవి ఆకుకూరలు కట్ చేసి పెట్టుకోవడానికి, శనగలు నానేసినప్పుడు పెట్టుకోవడానికి అలా బాగుంటాయి అన్నమాట. ఇవి ఎంత ఉంటాయో మీరే గెస్ చేసి చెప్పండి, అండ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవేనండి నేను తెచ్చిన ఐటమ్స్. ఎలా ఉన్నాయి, నచ్చాయంటే మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి, అన్నీ కూడా మీకు తెలుస్తాయి ఎంతెంత రేట్లు అనేది. సో మీకు ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ రివ్యూస్ కావాలంటే నా మీషో నుంచి నేను తీసుకొని వాటి రివ్యూస్ చెప్తానండి. కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి మీకు ఏమైనా రివ్యూస్ కావాలి అనుకుంటే. లేదంటే కేఎస్ క్రియేటివ్ డైరీ అండి నా ఇన్స్టా పేజ్, దాంట్లో DM చేసేయండి. మీకు ప్రోడక్ట్ రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.